ప్రోగ్రామ్ జాగ్రత్త చూడండి ఎలా రాయాలనేది. ఓకే, సో మనం దీన్ని ఇన్పుట్ గా తీసుకుందాం. ఓకే, స్ట్రింగ్ str ఈక్వల్స్ టు ప్లస్ 1 2 3 4 5 6 7. ఓకే, మనం ఈ నెంబర్ తీసుకున్నాం. మనం ఏం జనరేట్ చేయాలి? లాస్ట్ లో ఈ చెక్ డిజిట్ జనరేట్ చేయాలి, అవునా కదా? ఇప్పుడు చెక్ డిజిట్ జనరేట్ చేయాలన్నమాట. మనం ఏం చేస్తాం ఇప్పుడు? అయితే ఏం చేయాలి ఇప్పుడు? నెక్స్ట్ ఫస్ట్ వన్ వచ్చి మల్టిప్లై ఈచ్ డిజిట్ విత్ ఎన్ఆర్హెచ్ నెంబర్ బై ఇట్స్ వెయిట్. ఓకేనా? ఈచ్ డిజిట్ ని మనం ఏం చేయాలి? ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ తో మల్టిప్లై చేయాలన్నమాట. ఓకే, ఎలా మల్టిప్లై చేస్తాం? ఫస్ట్ అలా మల్టిప్లై చేయాలంటే ఏం చేయాలి? ఆల్ఫాబెట్స్ అండ్ ది క్యారెక్టర్ సెపరేట్ చేయాలి కదా. స్ట్రింగ్ ARR ఈక్వల్స్ టు str డాట్ స్ప్లిట్ ఎంటీ స్ట్రింగ్ తో స్ప్లిట్ చేసేస్తాం. ఇక్కడికి అయిపోయింది. ఓకేనా? స్ప్లిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? మల్టిప్లై చేయాలన్నమాట. ఎలా మల్టిప్లై చేస్తాం చెప్పండి ఇప్పుడు? ఇంట్ సమ్ ఈక్వల్స్ టు, చాలా సింపుల్ ప్రోగ్రామ్. ఇంట్ సమ్ ఈక్వల్స్ టు ఏం చేయాలి? ఫస్ట్ 1 into 2. ఓకే, ఫస్ట్ డిజిట్ ఇంటూ 2 మల్టిప్లై చేయాలి. ఫస్ట్ డిజిట్ ఎక్కడ ఉంటుంది దీంట్లో? ఈ స్ట్రింగ్ లో ఎక్కడ ఉంటుంది? ARR ఆఫ్ 1, అవునా కదా? ARR ఆఫ్ 1 లోనే కదా ఉంటుంది ఈ 1 అనేది. ఇది 0 అవుతుంది, ఇది 56. ఓకే, ఇది ARR ఆఫ్ 1 అనేది ఏంటి? స్ట్రింగ్ అన్నమాట. ఈ స్ట్రింగ్ ఏం చేయాలి మనం ఇప్పుడు? ఇంటీజర్ గా కన్వర్ట్ చేయాలి కదా. కాబట్టి ఇంటీజర్ డాట్ పార్సెంట్ ఆఫ్ ARR ఆఫ్ 5, ఓకే, ఇంటూ 2. ఓకే, అయిందా లేదా? ARR 5 into 2. ఓకే, ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ మనం సమ్, ఇది ఇప్పుడు సమ్ ప్రింట్ చేసారంటే అవుట్పుట్ ఎంత వస్తుంది? 2 వచ్చింది. అంటే ఏంది? 1 into 2 2. కరెక్టే కదా? సమ్ చేసేటప్పుడు మనం చూసుకుంటూ ఉండాలన్నమాట, సమ్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేసి. నెక్స్ట్ ఇక్కడికి 2 అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ ఇంటీజర్ డాట్ పార్సెంట్ ఆఫ్ ARR ఆఫ్ 2 into ఎంత? 2 into 7 కదా. కాబట్టి 2 into 7. ఓకే, ప్లస్ నెక్స్ట్ ARR ఆఫ్ 3 into ఏంటి? 6. ఓకే, 3 into 6. నెక్స్ట్ ప్లస్ ప్లస్ 4 into చెప్పాలి 5. 4 into 5. ఓకే, నెక్స్ట్ ప్లస్ 5 into 4. ఓకే, ప్లస్ 6 into 3. ఓకే, చూడండి, ప్లస్ సెవెన్ ఇంటూ 2. ఓకే గైస్, అర్థమైందా? మల్టిప్లికేషన్ ఎలా చేసాం? మల్టిప్లికేషన్ అండ్ అడిషన్. ఇప్పుడు సమ్మన్ ప్రింట్ చేశారంటే ఎంత రావాలి? అవుట్పుట్ 106 వచ్చిందా లేదా? సేమ్ ఇక్కడ ప్రింట్ చేస్తే కూడా ఎంత వచ్చింది? 106 వచ్చింది. ఓకే, అయిపోయింది, సగం ప్రోగ్రామ్ అయిపోయింది. ఓకే, సమ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి? If the first letter of NRIC starts with TRG అయితే then add 4 to the total. ఓకేనా? ఇప్పుడు ఎలా తెలుసుకుంటాం? ఫస్ట్ లెటర్
if ARR of 0 0. dot equals T అయితే ఏంటి సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ 4 అంతేనా? అయిపోయింది. ఈక్వల్ టు మనం ప్రస్తుతానికి టీ అండ్ ఎస్ రెండే చేస్తున్నాం కాబట్టి మనం టీ ఒకటి పెట్టుకున్నాం. కాకపోతే ఎస్ సమ్ 104 ఉంటుంది, టీ అయితే +4 యాడ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏం చేయాలి? దెన్ డివైడ్ ద నెంబర్ 11 అండ్ గెట్ ద రిమైండర్. ఓకేనా, మనం 11తో డివైడ్ చేసి రిమైండర్ తీసుకోవాలి. ఓకేనా, ఇంట్ రిమైండర్ ఈక్వల్స్ టు సమ్, ఏది వాడతాం రిమైండర్ కావాలంటే? డివైడెడ్ బై. రిమైండర్ కావాలంటే ఏ సింబల్ వాడాలి? పర్సంటేజ్. ఓకేనా, సమ్ పర్సెంటేజ్ 11. ఓకే, ఇప్పుడు సమ్ పర్సెంటేజ్ 11 వచ్చింది కదా. ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ రిమైండర్ చూడండి కరెక్ట్గా వచ్చిందా లేదా. రిమైండర్ ఎంత రావాలి మనకు? 7. చూడండి కరెక్ట్గా రిమైండర్ 9, రిమైండర్ 7 వచ్చింది. కరెక్ట్గా వచ్చిందా లేదా? రిమైండర్ 7 వచ్చింది. ఓకే, సమ్ 106, రిమైండర్ 7. నెక్స్ట్ ఏం చేయాలి? అయిపోయింది 90% ఆఫ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఏంది? ఇఫ్ ద ఎన్ఆర్ఐసి స్టార్ట్స్ విత్ ఎస్ఆర్టీ, ఎస్తో కానీ టీతో కానీ స్టార్ట్ అయితే ఇవన్నమాట. ఇన్ని వాల్యూస్ ఉన్నాయి, ఇవన్నీ ఎలా చేస్తాం చెప్పండి? స్విచ్ కేస్ యూజ్ చేయాలి. ఓకే, ఎందుకంటే ఇఫ్ ఎల్స్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఎక్కువ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి స్విచ్ కేస్. ఓకే, స్విచ్ ఆఫ్ దేన్ని చూడాలి మనం ఇప్పుడు? రిమైండర్. ఓకేనా, స్విచ్ ఆఫ్ రిమైండర్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? రిమైండర్ కేస్ 0 అయితే ఏంటి? మనం చెక్ డిజిట్ అనేది ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం. ఇక్కడ స్ట్రింగ్ చెక్ డిజిట్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం. ఓకే, కేస్ 0 అయితే చెక్ డిజిట్ ఈక్వల్స్ టు ఎంత? J. ఓకే, బ్రేక్. ఓకే, 0 అయితే ఇది. నెక్స్ట్ సేమ్ ఇలానే కేస్ 1. అక్కడ పైన మనం అది పెట్టేచ్చు కదా, ఎస్టిఆర్ ప్లస్ జే అని చెప్పేసి. కేసులోనే ఎస్టిఆర్ ప్లస్ జే అని చెప్పేసి మనం పెట్టుకుంటే అలా పెట్టకూడదు. మనం చెక్ డిజిట్ జనరేట్ చేసుకొని లాస్ట్లో చేయాలి. ఇలా గుడ్ ప్రాక్టీస్ కాదు, ఇలా చేయకూడదు. ఓకే, కేస్ అలా చేసిన అవుట్పుట్ వస్తుంది, కానీ ప్రోగ్రామ్ చూడడానికి అంత బాగుండదు. ఓకే, కేస్ 1 అయితే చెక్ డిజిట్ ఈక్వల్స్ టు J1 అయితే Z, 1 అయితే Z, 2 అయితే I. నెక్స్ట్ 3 అయితే ఎవరు ఈ పేజ్ ఓపెన్ చేసినట్టు కూడా లేరు. అయితే H, 4 అయితే 5 అయితే 5 అయితే F, అయితే E, 7 అయితే D, 8 అయితే C, 9 అయితే B, 10 అయితే A.
ఓకే, ఇప్పుడు చెక్ డిజిట్ వచ్చేసింది అనమాట. డిఫాల్ట్ అయితే ఏం చేయాలి? చెక్ డిజిట్ println s2 plus సెకండ్ హలో valid window.
సరే గైస్, ఓకే. సో ఇప్పుడు డిఫాల్ట్ కండిషన్ అంటే ఏంటి? ఇన్వాలిడ్ చెక్ డిజిట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలి? system.out.println, ఓకే, str ప్లస్ చెక్ డిజిట్. ఓకే, ఇప్పుడు మనకు అవుట్పుట్ ఎంత వస్తుంది? ఏమొస్తుంది చూడండి, 1 2 3 4 5 7 డి. మనకు 11 రిమైండర్ 11 వచ్చింది కాబట్టి 11కి ఏముంది? సారీ 7కి ఏముంది? 7కి డి ఉందన్నమాట. ఓకే, D. సో ఇది ఆల్గారిథం చెక్ చేసేది. ఇప్పుడు మీరు ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది వ్యాలిడేట్ చేస్తుంది 1 2 3 4 5 6 7. ఓకే, నేను ఇక్కడ డి ఇస్తాను. ఇది కరెక్టా కదా చూసుకునే దానికి గో. చూడండి, దట్స్ కరెక్ట్. ఓకేనా, అంటే మనకు జనరేట్ అయిన ఎన్ఆర్ఈసి నెంబర్ కరెక్ట్ అనమాట. ఇప్పుడు మరి ఏదైనా ఇచ్చుకోండి. ఓకేనా, 1 2 3 4 5 6 7 బదులు 1 2 3 4 5 6 7. ఓకే, ఇలా ఇచ్చుకున్నా కూడా మీకు అవుట్పుట్ ఒకటి వచ్చింది. ఇది కరెక్టా కదా వ్యాలిడేట్ చేద్దాం. ఓకే, జీ ఏమొచ్చింది? జీ వచ్చింది. ఓకే, జీ గో, కరెక్ట్. ఒకవేళ మీరు జీ కాకుండా వేరేది పెడితే తప్పు. ఓకే, ద హింట్ ఈజ్ జీ. జీ రావాలి దీనికి, కానీ మనం ఎఫ్ పెట్టాం. ఓకే, ఇలాగా మనం ఎన్ఆర్ఐసి నెంబర్స్ వ్యాలిడేట్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, దీంట్లో ఏమన్నా కష్టం ఉందా ప్రోగ్రాంలో? I tried different way only. I tried, but different way I guess. ఓకే, ఫార్ లూప్ యూస్ చేయకూడదు దీంట్లో ఎప్పుడు కానీ, ఎందుకంటే మనకు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఇక్కడ ఫిక్స్డ్. ఓకేనా, ఇవి ఎప్పుడు చేంజ్ అవ్వవు అనమాట. ఫ్యూచర్లో కూడా నంబర్ 7 అనేది ఫిక్స్డ్. సో ఆల్గరిథం మనం డైరెక్ట్గా ఇలా మల్టిప్లై చేసి యాడ్ చేసేయచ్చు కదా డైరెక్ట్గా. Actually, I split the number and I will take different numbers from that. Different numbers means 1 by 1 number I will take. I use condition. అలా చేయవద్దు. ఓకే, సో Finally got output. ఓకే, గుడ్. ఎలా అయినా అవుట్పుట్ వచ్చింది కదా, గుడ్. ఓకే, సో ఇది చెక్ డిజిట్ జనరేటర్. అండ్ ఇంకో ప్రోగ్రామ్ రివర్స్ స్ట్రింగ్ చేశారు ఇప్పుడు. Yeah, we do. చెప్పండి. రివర్స్ స్ట్రింగ్ చెప్పమంటారా? మీరు చేశారా? ట్రై చేస్తారా? ఓకే, అయితే దెన్ ఓకే. ఓకే, దట్స్ ఇట్ ఫర్ స్ట్రింగ్స్ కాన్సెప్ట్. ఓకే, సో మన స్ట్రింగ్ బిల్డర్, స్ట్రింగ్ బఫర్, స్ట్రింగ్ ఇమ్యూటబుల్ అవన్నీ కూడా మనం అంత అడ్వాన్స్డ్ జావాలో వస్తే మనం రియల్ టైమ్గా చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ విల్ గో టు ఊప్స్ కాన్సెప్ట్స్. జస్ట్ ఈరోజు ఆబ్జెక్ట్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి మీకు ఒక ఐడియా ఇస్తాను. రేపటి నుంచి ఊప్స్ కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఇప్పుడు ఊప్స్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్. ఓకేనా, ఊప్స్ అంటే. ఓకేనా, సో ఇప్పటి వరకు మనం చేసింది ఏంటి? ఫస్ట్ నుంచి కూడా లాజికల్ అన్నమాట. మొత్తం ప్రోగ్రామింగ్ బేసిక్స్ చూసాం. ఓకేనా, ఫస్ట్ డేటా టైప్స్ అంటే ఏంటి, తర్వాత ఆపరేటర్స్ అంటే ఏంటి, తర్వాత వేరియబుల్స్ అంటే ఏంటి, ఇఫ్ కండిషన్స్, స్విచ్ కండిషన్స్, ఫార్ లూప్స్, స్ట్రింగ్స్, ఇవన్నీ కూడా లాజికల్ వేలో మనం ట్రై చేసాం కదా. మొత్తం ప్రోగ్రామింగ్ ఇవంతా బేసిక్స్ అన్నమాట. ఓకే, సో ఇప్పటి నుంచి ఎలా ఉంటుందంటే మొత్తం థియరీ.
ఓకేనా, మీరు మైండ్ పెట్టి ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. థియరీ గుర్తుపెట్టుకున్నారా, ఆ థియరీని ఇక్కడ మీరు ఇంప్లిమెంట్ చేస్తారా, అయిపోతుంది అంతే. ఓకేనా. సో ఇక్కడ ఇంకా మీరు స్టార్ జనరేట్ చేసే ప్రోగ్రామ్స్, తర్వాత స్ట్రింగ్స్ లో మనం ఫార్ లూప్స్ యూస్ చేసే ప్రోగ్రామ్స్ ఏమి ఉండవు, ఫార్ లూప్స్ ఏ ఉండవు ఇంకా అన్నమాట. ఇక్కడతో ఫార్ లూప్స్ కంప్లీటెడ్. లూప్స్ కండిషన్స్ వేరే లూప్స్ కండిషన్స్ అనేది ఇంకెక్కడ ఉండదు. ఓకేనా. లూప్స్ కాన్సెప్ట్ మొత్తం దేని మీద ఉంటుందంటే మొత్తం వేరియబుల్స్ అండ్ మెథడ్స్, ఆబ్జెక్ట్స్, ఈ మూడింటి మీదే ఉంటుంది అనమాట. ఆబ్జెక్ట్స్, మెథడ్స్, వేరియబుల్స్. ఓకే. సో ఇప్పుడు వరకు మన అన్ని లోకల్ వేరియబుల్స్ చూసాం కదా, ఇక్కడ నుంచి అన్ని గ్లోబల్ వేరియబుల్స్ అనమాట. గ్లోబల్ వేరియబుల్స్ స్టాటిక్ వేరియబుల్ అంటే ఏంటి, స్టాటిక్ వేరియబుల్ ఎప్పుడు యూస్ చేయాలి, నాన్ స్టాటిక్ వేరియబుల్ ఎప్పుడు యూస్ చేయాలి, ఓకేనా, మెథడ్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఓకే. సో ఆబ్జెక్ట్ ఎప్పుడు క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే మొత్తం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లోనే ఉంటుంది. ఇంకా ఫార్ లూప్స్, వైల్ లూప్స్ అవన్నీ మర్చిపోవచ్చు ఇంక మీరు. ఓకే. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అన్నప్పుడు ఆబ్జెక్ట్ అంటే ఏంటి, వాట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్? చెప్పండి. ఇప్పుడు చూడండి, ఊప్స్ కాన్సెప్ట్ లో మీరు ఎంత ప్రొయాక్టివ్ గా క్లాస్ లో ఇన్వాల్వ్ అయితే అంత బాగా అర్థమవుతుంది. ఓకేనా, లేకపోతే అర్థం కాదు, మీ ఇష్టం. ఓకేనా, అందరి దగ్గర నుంచి రెస్పాన్స్ రావాలి ఊప్స్ కాన్సెప్ట్స్ లో మాత్రం. ఎందుకంటే ఇప్పుడు చెప్పినప్పుడు అర్థమైనట్టే ఉంటుంది, కానీ మొత్తం ఆపేస్తే మళ్ళీ బ్లాంక్ అయిపోతుంది అనమాట. అలా ఉంటుంది. చెప్పినప్పుడు అర్థమవుతుంది, క్లోజ్ చేసేసిన తర్వాత బ్లాంక్ అయిపోతుంది, ఏం అర్థం కాదు. సో మీరు ఇక్కడ బాగా ఇన్వాల్వ్ అయ్యి బాగా నేర్చుకున్నారంటే చాలా ఈజీ. అందరూ ఊప్స్ కాన్సెప్ట్స్ కష్టం, చాలా కష్టం, చాలా కష్టం అనుకుంటారు. జావా నేర్చుకునే ఊప్స్ కాన్సెప్ట్స్ కష్టము అనేసి. ఊప్స్ కాన్సెప్ట్సే చాలా ఈజీ. మీరే చూడండి కావాలంటే. మీరు బాగా ఇన్వాల్వ్ అయ్యి నేర్చుకున్నారంటే ఊప్స్ చాలా ఈజీ అన్నమాట. ఓకే. ఓకే మురళి. సో ఊప్స్ కాన్సెప్ట్ లో ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ద ఎంటిటీ విచ్ హ్యాస్ స్టేట్ అండ్ బిహేవియర్ ఈస్ నోన్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ అని చెప్పొచ్చా. ఏదైనా ఒక ఎంటిటీకి దానికి ఒక స్టేట్, బిహేవియర్ ఉంటే దాని ఆబ్జెక్ట్ అంటాం, అవునా కదా. ఇప్పుడు ఒక పెన్ తీసుకోండి, దానికి ఒక స్టేట్, దానికి ఒక షేప్ ఉంటుంది, ఓకేనా, అదో దానికి ఒక బిహేవియర్ ఉంటుంది, అది పెన్తో రాయగలుగుతాం. ఓకే. సో అది ఒక ఆబ్జెక్ట్, అవునా కదా. ఇది రియల్ వరల్డ్ ఎంటిటీ అనమాట, మనం రియల్ వరల్డ్ లో చూడొచ్చు దాన్ని. ఓకే. ఇప్పుడు ల్యాప్టాప్ తీసుకోండి, ల్యాప్టాప్ ఏంటి, దీనికి ఒక స్టేట్ ఉంది, దీనికి ఒక షేప్ ఉంది, దీనికి ఒక బిహేవియర్ ఉంది, అవునా కదా. దీని ఒక ఆబ్జెక్ట్ అంటాం. పెన్ తీసుకోండి, చైర్ తీసుకోండి, టేబుల్ తీసుకోండి, కంప్యూటర్, వాచ్, ఎక్సెట్రా, ఇవన్నీ కూడా ఏంటి, రియల్ వరల్డ్ ఎంటిటీస్ అన్నమాట. ఇవి మనం చూడొచ్చు, మన కళ్ళతో చూడొచ్చు, మనం వాటిని టచ్ చేయొచ్చు. ఓకే. సో వీటన్నిటిని మనం ఏమంటాం, ఆబ్జెక్ట్ అంటాం. ఓకేనా. సో రియల్ వరల్డ్ ఎంటిటీ అంటే మన రియల్ వరల్డ్ లో మనకు కనపడేటివన్నీ కూడా ఆబ్జెక్ట్స్. మీరు ఏదైనా చూడండి, మన కళ్ళతో చూస్తున్నామంటే అది ఆబ్జెక్ట్, అవునా కదా. చెప్పండి. ఓకే. సో ఇప్పుడు మనకు ఊప్స్ కాన్సెప్ట్స్ లో మనం నేర్చుకోవాల్సినవి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, ఎన్కాప్సులేషన్. ఓకేనా. అబ్స్ట్రాక్షన్ లోనే ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ వస్తుంది. ఇవి మొత్తం కలిపితే ఊప్స్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఇవి నేర్చుకునేస్తే చాలు మనం. ఓకే. జావా ఊప్స్ కాన్సెప్ట్స్ కంప్లీట్ అయిపోతాయి. ఓకే. ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు అందరికి అర్థమైంది కదా, ఆబ్జెక్ట్ ఈస్ ఎ రియల్ వరల్డ్ ఎంటిటీ విచ్ హ్యాస్ బోత్ స్టేట్ అండ్ బిహేవియర్. ఓకే. ఉంటే దాని ఆబ్జెక్ట్ అంటాం. ఓకే. సో ఓకే. సో క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే తెలుసు మనకు. క్లాస్ అంటే ఏంటి, ఇప్పుడు వరకు మనం డైలీ రోజు క్లాసెస్ క్రియేట్ చేస్తాం కదా, ఇదో క్లాస్, ఇదో క్లాస్, ఇదో క్లాస్, ఇదో క్లాస్. ఈ క్లాసెస్ అంటే ఏంటి, It's like a blueprint. Blueprint for inside the చూడండి, ద ఆబ్జెక్ట్ అంటే ద ఎంటిటీ దట్ హ్యాస్ స్టేట్ అండ్ బిహేవియర్ ఈస్ నోన్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. ఇవన్నీ ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఓకేనా. టేబుల్, ఫ్యాన్, పెన్ను, బైక్, కీబోర్డ్, ఇవన్నీ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్ అనేది, ఈ ఆబ్జెక్ట్ ఈస్ ఎన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్. ఎప్పుడు కానీ వాట్ ఈస్ ఎన్ ఆబ్జెక్ట్ అన్నారు అనుకోండి ఇంటర్వ్యూస్ లో, వాట్ ఈస్ ఎన్ ఆబ్జెక్ట్ అంటారు. ఓకే. ఆబ్జెక్ట్ ఈస్ ఎన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్. ఇన్స్టెన్స్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ అన్నమాట. ఆబ్జెక్ట్ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ క్లాస్. ఎగ్జాంపుల్ అని ఎందుకంటాం, చూడండి, ద ఆబ్జెక్ట్ కంటైన్స్ అన్ అడ్రస్ అండ్ టేక్స్ అప్ సమ్ ఆఫ్ ద స్పేస్ ఇన్ ద మెమరీ. మీరు
ఎప్పుడైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారనుకోండి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే మీకు జావా మెమరీలో ఒక స్పేస్ క్రియేట్ అవుతుంది అనమాట, స్పేస్ యూటిలైజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏదైనా ఒక ల్యాప్టాప్ తీసుకొని ఎక్కడైనా పెట్టాలనుకోండి, ఒక ల్యాప్టాప్ మ్యానుఫ్యాక్చర్ చేశారనుకోండి, ఆ ల్యాప్టాప్ మనం పార్క్ చేయాలంటే కొంచెం స్పేస్ కావాలో లేదా? గైస్ మీరు ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా కూడా దాన్ని మనం ఎక్కడైనా స్టోర్ చేయాలంటే స్పేస్ కావాలో లేదా? Yes. సేమ్ అలానే మీరు జావాలో కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారంటే అది మెమరీ కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఆబ్జెక్ట్ మనం స్టోర్ చేయడానికి. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ద డాగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ బికాస్ ఇట్ హ్యాస్ స్టేట్ లైక్ కలర్, నేమ్, బ్రీడ్ ఎక్సెట్రా. ఓకేనా, యాజ్ వెల్ as బిహేవియర్ లైక్, ఓకేనా, వాగింగ్, టైలింగ్, బార్కింగ్, ఈటింగ్ ఎక్సెట్రా. ఇవన్నీ ఏంటి, దీని బిహేవియర్స్ అన్నమాట. కాబట్టి ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా, ఇట్స్ ఏ రియల్ వరల్డ్ ఎంటిటీ. క్లాస్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈస్ కాల్డ్ ఏ క్లాస్, ఇట్ ఈస్ ఏ లాజికల్ ఎంటిటీ. ఓకేనా, చూడండి, కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ కలెక్షన్ వచ్చి క్లాస్ అనమాట. దీన్నే ఉంటాం లాజికల్ ఎంటిటీ అని. లాజికల్ ఎంటిటీ అంటే ఏంటి, మనం రియల్ వరల్డ్ లో దీన్ని చూడలేము అనమాట. ఊరికే ఇది ఒక లాజికల్ గా ఒక నేమ్, అంతేగాని దీన్ని చూడలేము. అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ బ్రాండ్ ఒక ఎంజీ తీసుకుంటే ఎంజీ లో బోల్డ్ మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్స్ అన్ని ఆబ్జెక్ట్స్, ఎంజీ అనేది క్లాస్ కింద వస్తుంది. అంతే. ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా ఒక టయోటా ఎగ్జాంపుల్ తీసుకోండి. ఓకేనా, టయోటా ఎగ్జాంపుల్ తీసుకున్నారంటే టయోటా అనేది ఏంటి, లాజికల్ ఎంటిటీ అనమాట, ఒక బ్రాండ్ కదా. టొయోటా అనేది ఒక బ్రాండ్ ని మనం ఫిజికల్ గా టచ్ చేయగలుగుతామా? ఫిజికల్ గా టచ్ చేయలేం. ఓకేనా, అది ఆ బ్రాండ్ మనం ఎక్కడ స్టోర్ చేయాలంటే దాని స్పేస్ కన్జ్యూమ్ అవుతుందా? అవ్వదు కదా. అది జస్ట్ ఒక లాజికల్ ఎంటిటీ అనమాట. బ్రాండ్ అనేది లాజికల్ ఎంటిటీ. ఓకేనా, బ్రాండ్ మీరు టచ్ చేయలేరు, దాన్ని చూడలేరు, ఊరికి ఆ నేమ్ చూస్తారు కానీ ఆ బ్రాండ్ అనేది చూడలేరు అనమాట మీరు కదా. అది ఒక లాజికల్ ఎంటిటీ. ఇప్పుడు టయోటాలో ఉన్న మోడల్స్ చూడండి, టయోటా ఇన్నోవా, టయోటా ఫార్చునర్, టయోటా ల్యాండ్ క్రూజర్, ఇవన్నీ కూడా ఏంటి, ఆబ్జెక్ట్స్ అనమాట. అవునా కదా. టొయోటా ఫార్చునర్ తీసుకొని ఫార్చునర్ ఎక్కడన్నా మీరు స్టోర్ చేయాలనుకోండి, పార్క్ చేయాలనుకోండి, అది స్పేస్ కన్జ్యూమ్ చేస్తుందా చేయదా? కన్జ్యూమ్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఏమంటాం, ఆబ్జెక్ట్ అంటాం అనమాట. దీన్ని టొయోటా ఫార్చునర్. ఓకే, టొయోటా ఫార్చునర్ ఆబ్జెక్ట్ అయితే దాని క్లాస్ ఏంటి, టొయోటా అనేది క్లాస్, ఫార్చునర్ అనేది ఆబ్జెక్ట్ కదా. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఈస్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్ అన్నప్పుడు టొయోటా, ఇది ఫార్చునర్ ఈస్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ టొయోటా, అవునా కదా. ఇప్పుడు టొయోటా ఉంది, టొయోటాకి ఇన్స్టెన్సా కాదా ఫార్చునర్? అంటే టొయోటాకి ఎగ్జాంపుల్ కదా ఫార్చునర్ కదా. కాబట్టి ఆబ్జెక్ట్ ఈస్ ఎన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎవరు అడిగినా సరే వాట్ ఈస్ ఎన్ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ ఈస్ ఎన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్. ఓకే, వాట్ ఈస్ ఏ క్లాస్ అంటే క్లాస్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు క్లాస్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్నప్పుడు టయోటా ఉందనుకోండి, టయోటా బ్రాండ్ లో కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే చాలా ఉంటాయి కదా. టయోటా ఇన్నోవా, టయోటా ఫార్చునర్, టయోటా ల్యాండ్ క్రూజర్, ఇవన్నీ కూడా ఏంటి, ఆబ్జెక్ట్స్. ఈ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ కలిపితే టొయోటా బ్రాండ్ ఫామ్ అవుతుందా కదా. కాబట్టి క్లాస్ అనేది టొయోటా, క్లాస్ అనేది టొయోటా, ఆబ్జెక్ట్స్ అనేటివి దాంట్లో ఉన్న కార్ మోడల్స్ అన్ని కూడా ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను టొయోటా ఇది ఫార్చునర్ ని క్లాస్ గా తీసుకుంటాను. ఓకే, ఫార్చునర్, ఇప్పుడు ఫార్చునర్ అనేది కూడా ఒక బ్రాండే కదా. మీరు చూసారంటే అది కూడా ఒక నేమ్, అవునా కదా. ఫార్చునర్ అనేది ఆ కార్ పెట్టిన నేమ్, యాక్చువల్ గా ఒక పెద్ద ఆబ్జెక్ట్ అన్నమాట. ఓకేనా, కానీ ఆ ఆబ్జెక్ట్ పెట్టిన నేమ్ ఏంటి, ఫార్చునర్. ఫార్చునర్ ని నేను క్లాస్ గా తీసుకోవచ్చా లేదా? ఫార్చునర్ ని నేను క్లాస్ గా తీసుకున్నప్పుడు దాంట్లో ఆబ్జెక్ట్స్ ఏమేమవుతాయి, దాంట్లో ఉన్న గేర్ బాక్స్, టైర్స్, తర్వాత సీట్స్, ఇవన్నీ ఏమవుతాయి, ఇంజన్, ఇవన్నీ ఏమవుతాయి, ఆబ్జెక్ట్స్. సో ఈ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్ని కలిపితే కదా మనకు కార్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు టొయోటా ఇది ఫార్చునర్ మీరు క్లాస్ గా తీసుకున్నప్పుడు, సో ఈ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్ని కలిపితే ఏమవుతుంది, టొయోటా ఫార్చునర్ ఫామ్ అవుతుంది అన్నమాట. అవునా కదా. సో అలాగా ఇప్పుడు ఆబ్జెక్ట్ కి క్లాస్ కి క్లియర్ గా డిఫరెన్స్ అర్థమైందా?
What is an object? What is a class? Object is a instance of. ఇప్పుడు Object చెప్పండి is ఇప్పుడు a- వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ అంటారు. ఇప్పుడు ఇంటర్వ్యూస్ లో గ్యారంటీ ఇది నోట్ చేసుకొని కావాలంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ అంటారు. ఏం చెప్తారు? ఆబ్జెక్ట్ అంటే Object. It is an Instance instance of class. ఆబ్జెక్ట్ ఈస్ ఫస్ట్ Class. Object is instance of class and class is a collection of objects. కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇది ఫస్ట్ డిఫరెన్స్ అనమాట. ఆబ్జెక్ట్ ఈస్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్ అండ్ క్లాస్ ఈస్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఫస్ట్ ఇన్స్టెన్స్. ఓకే, సెకండ్ ఇన్స్టెన్స్ ఏంటి? ఆబ్జెక్ట్ ఈస్ ఎ రియల్ వరల్డ్ ఎంటిటీ అండ్ క్లాస్ ఈస్ ఏ లాజికల్ ఎంటిటీ. ఓకే, సో ఇవన్నీ ఏంటి? ఈ క్లాస్ డిఫరెన్స్. ఇప్పుడు క్లాస్ కి ఆబ్జెక్ట్ డిఫరెన్స్ క్లియర్ అర్థమైంది కదా మీకు థియరిటికల్ గా. Yes. ఓకే, ఇప్పుడు చూడండి ప్రోగ్రామాటిక్ గా చూద్దాం. ఈజీగానే ఉంది కదా. ఓకే, సో ఇప్పుడు మీరు ఎప్పుడన్నా సరే జావాలో గుర్తుపెట్టుకోండి, నాన్ స్టాటిక్ అని కనపడింది అనుకోండి. నాన్ స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ నాన్ స్టాటిక్ మెథడ్స్. వీటిని యాక్సెస్ చేయాలంటే బై క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి యాక్సెస్ చేయాలన్నమాట. ఓకేనా? నాన్ స్టాటిక్ అంటే నాన్ స్టాటిక్ స్టఫ్ మొత్తం కూడా ఆబ్జెక్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఓకేనా? నాన్ స్టాటిక్ స్టఫ్ మొత్తం ఆబ్జెక్ట్ లెవెల్లో ఉంటుంది. స్టాటిక్ స్టఫ్ మొత్తం దేంట్లో ఉంటుందంటే క్లాస్ లెవెల్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోలేదు. నాన్ స్టాటిక్ అంటే మీకు ఆబ్జెక్ట్ గుర్తు రావాలి, స్టాటిక్ అంటే క్లాస్ గుర్తు రావాలి. ఓకే, సో ఇప్పుడు నాన్ స్టాటిక్ వేరియబుల్స్, స్టాటిక్ వేరియబుల్స్ ఈ రెండింటిని కలిపి ఏం వేరియబుల్స్ అంటాం? Global. గ్లోబల్ వేరియబుల్. ఇప్పుడు స్టాటిక్ వేరియబుల్ నేను డిక్లేర్ చేయాలనుకున్నా, ఎలా డిక్లేర్ చేస్తాం? పబ్లిక్ Public Public static. స్టాటిక్. ఇప్పుడు ఒక స్ట్రింగ్ క్రియేట్ చేస్తాం, పబ్లిక్ స్టాటిక్ స్ట్రింగ్. కొంచెం దీన్ని పబ్లిక్ స్టాటిక్ స్ట్రింగ్ str ఈక్వల్స్ టు కార్ గా చేంజ్ చేస్తుంది. ఓకే, పబ్లిక్ స్టాటిక్ స్ట్రింగ్ ఓకేనా, కార్ ఈక్వల్స్ టు ఏం చేస్తున్నాను? ఫార్చునర్. ఓకే, ఇది కారు, ఇది స్టాటిక్ వేరియబుల్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ స్ట్రింగ్. హలో, ఓకే, పబ్లిక్ స్ట్రింగ్ డోర్స్ ఈక్వల్స్ టు ఎన్ని ఉంటాయి? 4 NOS. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ స్ట్రింగ్
లేకపోతే కలర్ పెడదాం. కలర్ ఈక్వల్స్ టు వైట్. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ స్ట్రింగ్ కలర్ ఈక్వల్స్ టు వైట్. నెక్స్ట్ Types. మోడ్, డ్రైవ్ మోడ్. ఓకే, ఇది వచ్చి four-wheel drive. టూ వీల్ డ్రైవ్. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ స్ట్రింగ్ నెక్స్ట్ ఇంజిన్ టైప్ ఈక్వల్స్ టు టర్బో, కాకపోతే ఫ్యూయల్ టైప్ పెడతాం. ఫ్యూయల్ టైప్ ఈక్వల్ టు డీజిల్. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ స్ట్రింగ్ ట్రాన్స్మిషన్ ఈక్వల్స్ టు మాన్యువల్. ఓకే, చూడండి నేను ఇక్కడ స్టాటిక్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి, నాన్ స్టాటిక్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి? Static variable ఒకటి ఉంది, నాన్ స్టాటిక్ 4 ఉన్నాయి. నాన్ స్టాటిక్ 3 ఉన్నాయి, సారీ నాన్ స్టాటిక్ 4 ఉన్నాయి, స్టాటిక్ వేరియబుల్ ఒకటి ఉన్నాయి. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే చూడండి, మనం నాన్ స్టాటిక్ వేరియబుల్స్ క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు నాన్ స్టాటిక్ వేరియబుల్స్ ఎలా యాక్సెస్ చేయాలి మనం? Objects you create. Through object. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి యాక్సెస్ చేయాలన్నమాట. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఏంటంటే క్లాస్ Object name. నేమ్, ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్స్ టు న్యూ క్లాస్. ఓకేనా, ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే సింటాక్స్ అన్నమాట. సింపుల్, ఇలా ఈ లైన్ ఆఫ్ కోడ్ రాశారంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయినట్టే. ఓకేనా, ఇప్పుడు టొయోటా ఉంది, అప్పుడు క్లాస్ నేమ్ ఏంటి ఇక్కడ? టొయోటా. క్లాస్ టొయోటా ఈక్వల్స్ టు న్యూ టొయోటా. ఇంతే. ఇప్పుడు ఏమైంది, ఇమీడియట్ గా ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది అనమాట. ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయి ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వగానే ఏమవుతుంది, వెంటనే ఒక స్పేస్ క్రియేట్ అవుతుంది. ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోతుంది అంటే ఇప్పుడు మనం ఏం చేసాము, ఫార్చునర్ కార్ని తయారు చేసాం అనమాట. అంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేసాం, అంటే ఫార్చునర్ కార్ని తయారు చేసాం. ఎలా తయారు చేసాం? ఎలా చెప్పండి? కలర్, ఫార్చునర్ కార్ కలర్ వచ్చి ఏ కలర్? White. కలర్ ఈక్వల్స్ టు వైట్. ఓకేనా, నెక్స్ట్ డ్రైవ్ మోడ్ వచ్చి 2 వీల్ డ్రైవ్ అనమాట. ఓకేనా, డ్రైవ్. ఓకే, నెక్స్ట్ ఫ్యూయల్ టైప్. ఓకే, ఫ్యూయల్ టైప్ వచ్చి అంత డీజిల్. ట్రాన్స్మిషన్ వచ్చి మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో ఈ ఫీచర్స్ తో నేను ఏం చేశాను, ఫార్చునర్ కార్ని తయారు చేశాను అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇంకో కార్ని తయారు చేస్తున్నా. ఈ ఫార్చునర్ ఈక్వల్ టు న్యూ టొయోటా. ఫార్చునర్ కార్ని తయారు చేశాను, ఇంకో కార్ని తయారు చేస్తున్నా. ఫార్చునర్ 1 ఈక్వల్ టు న్యూ టొయోటా. ఫార్చునర్ 2 ఈక్వల్ టు న్యూ టొయోటా. ఫార్చునర్ 3 ఈక్వల్స్ టు న్యూ టొయోటా. ఇప్పుడు ఏమవుతాయి, 1 2 3 4 కార్స్ని తయారు చేశాను అనమాట. ఇప్పుడు నేను అవునా కదా, 4 కార్స్ తయారు అవగానే ఏమవుతుంది, 1 2 3 4. ఓకే, ఇలాగా 4 కార్స్ తయారైపోతాయి. దీని పేరు, ఇది ఫార్చునర్ 1, ఇది F1, ఇది F2, ఓకే, ఇది F3, ఓకే, ఇది F4. ఓకే, నాకు 4 కార్లు తయారైపోయినాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, సో అన్ని కార్లు ఎలా తయారైనాయి, ఇవే ఫీచర్స్ తో తయారైనాయి అవునా కదా. ప్రతి కారు వైట్ కలరే, ప్రతి కారు డ్రైవ్ మోడ్ వచ్చి 2 వీల్ డ్రైవే, ప్రతి కారు డీజిల్ కారే, ట్రాన్స్మిషన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే
ఇప్పుడు చూడండి నేను system.out.println డాట్ ఏంటి కలర్, ఓకేనా. నెక్స్ట్ ఫార్చునర్ డాట్ డ్రైవ్ మోడ్, నెక్స్ట్ ఫార్చునర్ డాట్ ఫిల్ టైప్. ఇక్కడ నేను చెప్పే ఎగ్జాంపుల్ మీకు అర్థమైందంటే మొత్తం మీ గ్రూప్స్ కాన్సెప్ట్ అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్మిషన్. ఓకేనా. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, అన్ని కార్లు టూ వీల్ డ్రైవ్, డీజిల్, మాన్యువల్ ఇదే వచ్చింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ అన్నిట్లో కూడా చూసుకోండి, ఇది ఒకటి system.out.println, ఇది ఒక కార్ అనమాట, ఇక్కడికి ఒక కార్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఫార్చునర్ 1, ఇది 2, ఇది 3, ఓకే. 1 ఫార్చునర్, 1 2 3 ఇన్ని కార్లు తయారైపోయినాయి. ఇప్పుడు మనకు చూసారంటే అన్నిట్లో మనకు ఇదే వచ్చింది, వైట్, అన్ని కార్లు ఇదే ఫీచర్స్ తయారయ్యాయి అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే చూడండి, దీన్ని నేను పబ్లిక్ స్టాటిక్ వేరియబుల్ చేసేస్తాను. దీన్ని కలర్ని స్టాటిక్ పెడతాను, ఓకేనా. కలర్ని కూడా స్టాటిక్ పెట్టేశాను, అండ్ మిగతా ఈ 3 నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అనమాట. ఇప్పుడు చూడండి నేను ఫార్చునర్ డాట్ కలర్ ఈక్వల్స్ టు బ్లాక్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఫార్చునర్ డాట్ డ్రైవ్ మోడ్ ఈక్వల్స్ టు 4-wheel drive. ఓకే, నెక్స్ట్ ఫార్చునర్ డాట్ ఫ్యూయల్ టైప్ ఈక్వల్స్ టు పెట్రోల్ అనుకోండి. ఓకే, నెక్స్ట్ ఫార్చునర్ డాట్ ట్రాన్స్మిషన్ ఈక్వల్స్ టు ఆటోమేటిక్. ఓకే, సో ఇప్పుడు నేను ఫార్చునర్ అనేది ఫస్ట్ కార్ ఉంది కదా, ఈ కార్ని నేను ఏం చేశాను, బ్లాక్ కలర్ చేసేసాను, 4-wheel drive చేశాను, పెట్రోల్ చేశాను, ఆటోమేటిక్ చేశాను. ఓకేనా. ఇప్పుడు రన్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఫస్ట్ కారు అప్డేట్ చేసిందే వస్తుంది, బ్లాక్ 4-wheel drive. సో మనం ఇప్పుడు ఏ కార్ని అప్డేట్ చేసాం, ఫార్చునర్ అన్ని కార్లు అప్డేట్ చేసాం, ఓన్లీ ఫస్ట్ ఫార్చునర్ అప్డేట్ చేసాం, ఓన్లీ ఫస్ట్ కార్ని అప్డేట్ చేసాం. ఓకేనా. ఇప్పుడు రన్ చేస్తే ఇప్పుడు చూడండి డిఫరెన్స్ ఏం వస్తుందో చూడండి మీరు, కలర్ తప్ప అన్ని చేంజ్ అవుతుంది. చూడండి బ్లాక్ కలర్ అన్నిటికీ చేంజ్ అయిపోయింది, అవునా కదా. బ్లాక్ కలర్ అన్నిటికీ చేంజ్ అయిపోయింది, దేనికి, అన్ని కార్లకి బ్లాక్ కలర్ చేంజ్ అయిపోయింది. అండ్ 4-wheel drive, పెట్రోల్, ఆటోమేటిక్, మనం ఏ కార్కి చేంజ్ చేసాం ఆ కార్కి మాత్రమే చేంజ్ అయింది. అర్థమైందా. అంటే ఏంటి అర్థం, మనం ఏం చెప్పుకున్నాం, క్లాస్ లెవెల్, ఆబ్జెక్ట్ లెవెల్, స్టాటిక్ ఫీల్డ్స్ అన్ని కూడా క్లాస్ లెవెల్లో ఉంటాయి, నాన్ స్టాటిక్ ఫీల్డ్స్ అన్ని కూడా ఆబ్జెక్ట్ లెవెల్లో ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు క్లాస్ లెవెల్ అంటే ఏంటి, బ్లూ ప్రింట్ లెవెల్ అనమాట, బ్లూ ప్రింట్, అవునా కదా. ఇప్పుడు ఒక కార్ని తయారు చేయాలంటే ఆ కార్ మనం ఏం చెప్తున్నాం, క్లాస్ ఈస్ ఏ బ్లూ ప్రింట్ అండ్ ఆఫ్ బ్లూ ప్రింట్. చూడండి, క్లాస్ ఈస్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఇక్కడ క్లాస్ చూడండి, క్లాస్ కెన్ ఆల్సో బి డిఫైన్డ్ యాజ్ ద బ్లూ ప్రింట్
ఫ్రమ్ విచ్ యూ కెన్ క్రియేట్ ద ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్. ఇది బ్లూ ప్రింట్ అనమాట, అవునా కదా క్లాస్ అనేది. ఇప్పుడు మీరు బ్లూ ప్రింట్ లో కానీ చేంజ్ చేశారు అనుకోండి, అన్ని కార్లు చేంజ్ అయిపోతున్నా లేదా? ఇప్పుడు కార్ తయారు చేయాలంటే ఆ కార్ కి బ్లూ ప్రింట్ ఉంటుంది, ఓకేనా? సో ఆ బ్లూ ప్రింట్ లో ప్రకారం మీద అన్ని కార్స్ తయారవుతాయి, అవునా కదా? సో ఇప్పుడు మనం బ్లూ ప్రింట్ కానీ చేంజ్ చేసాం అనుకోండి, ఆ బ్లూ ప్రింట్ ప్రకారం అన్ని కార్లు తయారవుతాయి. అంటే బ్లూ ప్రింట్ లో చేంజ్ చేస్తే అన్ని కార్లు చేంజ్ అయిపోతాయి అనమాట. ఓకే, అదే మీరు ఆబ్జెక్ట్ లో చేంజ్ చేశారు అనుకోండి, ఆ కార్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇప్పుడు నాకు వరుసగా 10 కార్లు పార్క్ చేస్తున్నారు అనుకోండి, వరుసగా 10-20 కార్స్ పార్క్ చేస్తున్నారు. ఆ 20 కార్స్ లో నేను ఒక్క కార్లో చేంజ్ చేస్తే అన్ని కార్లు చేంజ్ అయిపోతాయా? ఇప్పుడు నేను సీట్ కలర్స్ ఉన్నాయి అనుకోండి, సీట్ కలర్లు చేంజ్ చేశాను, బ్లాక్ కలర్ నుంచి వైట్ కలర్, ఓకేనా? సో ఒక్క కార్లో చేంజ్ చేస్తే అన్ని కార్లు చేంజ్ అయిపోతాయా? చేంజ్ అవ్వదు కదా. నేను ఒక కారు నేనేం చేశాను, ఒక కార్ లోపల ఉండే సీట్ కలర్స్ నేను మామూలు సీట్స్ నుంచి లెదర్ సీట్స్ వేసాను అనుకోండి. ఒక కార్లో వేస్తే అన్ని కార్లో చేంజ్ అయిపోతాయి లెదర్ సీట్స్, అవ్వ కదా. ఏ కార్లో చేంజ్ చేస్తున్నారు అంటే ఏ ఆబ్జెక్ట్ లో చేంజ్ చేస్తున్నారు, ఆబ్జెక్ట్ లో మాత్రమే చేంజ్ అవుతుంది, అన్నిట్లో చేంజ్ అవ్వదు. అదే కానీ మీరు బ్లూ ప్రింట్ లో చేంజ్ చేశారు అనుకోండి, అంటే ఏంటి, నాకు ప్రతి ఒక్క కార్ కి సీట్స్ లెదర్ సీట్స్ తయారవ్వాలి అని వేసారు అనుకోండి, బ్లూ ప్రింట్ డిజైన్ చేశారు అనుకోండి, అప్పుడు కార్లు అన్ని ఎట్లా తయారవుతాయి, సీట్స్ అన్ని కూడా లెదర్ సీట్స్ తోనే తయారవుతాయి అన్నమాట, అవునా కదా? అవును, అంటే బ్లూ ప్రింట్ ప్రకారం బ్లూ ప్రింట్ ప్రకారమే తయారవుతుంది. కాబట్టి ఇప్పుడు క్లాస్ లెవెల్ వేరియబుల్స్, స్టాటిక్ వేరియబుల్స్ అన్ని ఏంటి, బ్లూ ప్రింట్ లెవెల్ వేరియబుల్స్ అనమాట. అంటే క్లాస్ అనేది బ్లూ ప్రింట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ తయారు చేయాలంటే దానికి బ్లూ ప్రింట్ అనేది క్లాస్ అనమాట, ఓకేనా? సో క్లాస్ లెవెల్ వేరియబుల్ చేంజ్ చేస్తే అన్ని ఆబ్జెక్ట్ లో చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి, సింపుల్ చెప్పాలంటే స్టాటిక్ వేరియబుల్ ని కానీ చేంజ్ చేశారనుకోండి, అన్ని ఆబ్జెక్ట్స్ లో చేంజ్ అయిపోతాయి అనమాట, ఒక్కసారి చేంజ్ చేస్తే. అదే నాన్ స్టాటిక్ వేరియబుల్ చేంజ్ చేశారనుకోండి, ఓన్లీ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం క్లాస్ లెవెల్ వేరియబుల్ ఏంటి, కలర్, ఓకేనా? కలర్ ని వైట్ కలర్ నుంచి మనం ఇక్కడ ఏం చేసాం, బ్లాక్ కలర్ లో చేంజ్ చేసాం. చేంజ్ చేసిన కూడా చూడండి, ఓన్లీ ఒక కార్ లో చేంజ్ చేయాలని చెప్పాను ఇక్కడ, అవునా కదా? ఫార్చునర్ లో చేంజ్ చేయాలని మాత్రమే చెప్పాను నేను, కానీ అది ఏమైంది, మొత్తం అన్నిట్లో చేంజ్ అయిపోయింది బ్లాక్. ఓకే, సో మనం ఏం చెప్పుకున్నాం ఇనిషియల్ గా, నాన్ స్టాటిక్ వేరియబుల్స్ ని యాక్సెస్ చేయాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకున్నాం. స్టాటిక్ వేరియబుల్స్ అంటే ఏంటి, డైరెక్ట్ గా యాక్సెస్ చేయొచ్చు కదా. సో డైరెక్ట్ గా యాక్సెస్ చేయాలన్నప్పుడు మనకు ఇలా ఆబ్జెక్ట్ కూడా యాక్సెస్ చేయగలిగాము లేదా? చూడండి, స్టాటిక్ వేరియబుల్స్ ని మీరు డైరెక్ట్ యాక్సెస్ చేయొచ్చు, ఆర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కూడా యాక్సెస్ చేయొచ్చు. కానీ ఇది వార్నింగ్ చూపిస్తుంది అనమాట, ఏంటి, ద స్టాటిక్ ఫీల్డ్స్ toyota.color should be accessed in a static way అని చూపిస్తుంది. ఓకే, మీరు ఇక్కడ ఫార్చునర్ డాట్ అని ఇచ్చినా కూడా అది కలర్ డైరెక్ట్ యాక్సెస్ తీసుకొని అన్ని ఆబ్జెక్ట్స్ లో చేంజ్ చేసేస్తుంది అనమాట. మీరు ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తుంటే అన్ని ఆబ్జెక్ట్స్ లో చేంజ్ అయిపోతాయి. కానీ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ మాత్రం మీరు ఏ ఆబ్జెక్ట్ లో చేంజ్ చేస్తున్నారో ఆ ఆబ్జెక్ట్ లో మాత్రమే చేంజ్ అవుతాయి, వేరే ఆబ్జెక్ట్ లో చేంజ్ అవ్వాలి. సో డిఫరెన్స్ అర్థమైంది కదా అందరికి, స్టాటిక్ వేరియబుల్స్ ఎలా వర్క్ అవుతాయి, వేరియబుల్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది. సౌండ్ వస్తుంది, మ్యూట్ చేయండి. అందరికి అర్థమైందా స్టాటిక్ కి నాన్ స్టాటిక్ కి డిఫరెన్స్? ఇప్పుడు ఈజీగా ఆబ్జెక్ట్ కి క్లాస్ కి డిఫరెన్సెస్ క్లియర్ గా అర్థమైంది కదా అందరికి? అందరూ ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు, ఆబ్జెక్ట్ అంటే ఏంటి తెలీదు, క్లాస్ అంటే ఏంటి తెలీదు, ఆబ్జెక్ట్ ఎప్పుడు క్రియేట్ చేయాలి తెలీదు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది, అసలు ఎక్కడెక్కడ ఏ చేంజ్ అవుతాయి, ఇక్కడే కన్ఫ్యూజ్ అయిపోతారు అందరూ. ఓకే, సో ఇది ఆబ్జెక్ట్ కి క్లాస్ కి బేసిక్ డిఫరెన్స్ అన్నమాట. ఇప్పుడు సబ్ స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ ఉంది కదా మనకి, అందరూ ఇండెక్స్ ఇస్తున్నప్పుడు
ఇన్ జనరల్ గా మనం 0తో కౌంట్ చేసుకుంటాం కదా, కౌంట్ మాత్రం వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 4,12 అని ఇస్తే 1 నుంచే క్యాలిక్యులేట్ చేసుకొని 4th పొజిషన్ లో ఉన్న లెటర్ నుంచి 12th పొజిషన్ లో ఉన్న లెటర్స్ ప్రింట్ అవుతాం. 1 నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవాలి మళ్ళీ. 1 నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 0 అయితే కన్సిడర్ చేయకూడదు. 0 ఫస్ట్ బిగినింగ్ ఇండెక్స్ ఇచ్చేటప్పుడు మాత్రం 0 నుంచి, ఎండింగ్ ఇండెక్స్ 1 నుంచి, అంటే 0 ఫస్ట్ క్యారెక్టర్ 1 నుంచి కౌంట్ చేయాలి. ఓకే, కౌంట్ కి వచ్చేసరికి మనం లెంత్ కూడా అలాగే కౌంట్ అవుతుంది. సో ఇది ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ కి బేసిక్ డిఫరెన్స్ అన్నమాట. ఇది సింపుల్. మీరు క్లాస్ లెవెల్లో చేంజ్ చేస్తే అన్ని ఆబ్జెక్ట్స్ లో చేంజ్ అయిపోతాయి. ఆబ్జెక్ట్ లెవెల్లో చేంజ్ చేస్తే ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ మాత్రమే చేంజ్ అవుతుంది అన్నమాట. అంతే, ఇది గుర్తుపెట్టుకోండి. సో క్లాస్ లెవెల్ అంటే స్టాటిక్ ని మోడిఫై చేస్తే మొత్తం చేంజ్ అయిపోతుంది. అన్ని ఆబ్జెక్ట్స్, ఇప్పుడు మీరు సేమ్ క్లాస్ లో 10 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినారు అనుకోండి, ఆ 10 ఆబ్జెక్ట్స్ లో ఉన్న వాల్యూస్ అన్ని చేంజ్ అయిపోవాలంటే స్టాటిక్ వాడుతున్నాం. లేదు నాకు ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ లో మాత్రమే చేంజ్ అవ్వాలంటే నాన్ స్టాటిక్ వాడుతున్నాం. అంతే. నాన్ స్టాటిక్ ని మనం ఇన్స్టెన్స్ అంటాం. ఇప్పుడు క్లాస్ ఈస్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్, ఈస్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్. అంతే. ఇప్పుడు మీరు సింపుల్ గా ఏదైనా తీసుకోండి, యాపిల్ తీసుకున్నారు అనుకోండి, యాపిల్ అనేది ఏంటి? క్లాస్. దాని ఇన్స్టెన్సెస్ ఏంటి? యాపిల్ ఐప్యాడ్, యాపిల్ ఐవాచ్, యాపిల్ ఐఫోన్, యాపిల్ మ్యాక్, ఇవన్నీ కూడా దాని ఇన్స్టెన్సెస్ అన్నమాట. అవునా కదా? ఇప్పుడు ఫార్చునర్ డాట్ కలర్ ఈక్వల్ టు బ్లాక్ రాశారు కదా మురళి ఇక్కడ. అక్కడ అది చూపిస్తే అది లేకుండా రాసిన అవుతుందా? ఇప్పుడు ఇలా రాయాలి యాక్చువల్ గా. ఓకే, కలర్ డైరెక్ట్ గా కలర్ ని యాక్సెస్ చేసేసి మనం చూడాలి. ఇలా రాయాలి యాక్చువల్ గా. కానీ మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం చూపించాను. ఫార్చునర్ కార్లు చేంజ్ చేశారు కూడా అన్ని చేంజ్ అయిపోయినాయి కదా. యాక్చువల్ గా స్టాటిక్ వేరియబుల్స్ ని డైరెక్ట్ గా యాక్సెస్. ఓకే, కానీ మీకు ఎగ్జాంపుల్ కోసం ఇలా రాశాను. ఓకే బ్రో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ గా కలర్ అని ఇస్తే అక్కడ ఫార్చునర్ 1, 2, 3 అని ఇస్తే 3, 4 ఉన్నాయి కదా. మరి ఎలా అన్నిట్లో చేంజ్ అయిపోయింది, ఎందుకంటే అది బ్లూ ప్రింట్. ఓకే, ఓన్లీ స్టాటిక్ రిమైనింగ్ కి మాత్రం కంపల్సరీగా ఫార్చునర్ డాట్ డ్రైవ్ మోడ్ అనేసి ఇవ్వాలి. కంపల్సరీ ఇవ్వాలి, ఎందుకంటే అవన్నీ నాన్ స్టాటిక్ కాబట్టి. ఇప్పుడు ఇలా అయినా కాలేజీ పేరు రాసి స్టూడెంట్స్ డిఫరెంట్ గా రాసుకుని జస్ట్ కాలేజీ నేమ్ మాత్రం ఇచ్చుకున్నా సరిపోతుంది కదా స్టాటిక్ లో. కాలేజీ నేమ్ అందరికి సేమ్ అవుతుంది. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు జస్ట్ బేసిక్. సో సార్ ఆబ్జెక్ట్ కి క్లాస్ కి బాగా డిఫరెన్సెస్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చి మనం మెథడ్స్కి వెళ్దాం. రేపు మెథడ్స్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మెథడ్స్ చూడండి, దీంట్లో ఏమైనా ప్రోగ్రామింగ్ ఉందా? చూడండి, ఏం లేదు, మొత్తం థియరీని మాన్యువల్గా ఇంప్లిమెంట్ చేస్తారు అంతే. Okay then, bye bye. Thank you. Thank you, Mami.